ఏంటో ఇప్పుడు చూద్దాం. వ్రతకథ. పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగువారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము, మీకు కష్టనష్టములు తొలగును అని చెప్పగా ఆనాటి నుంచి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో చూసుకుంటుండేది. సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకి అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచేది. కొన్నాళ్లకు ఆ పిల్ల యుక్త వయస్కురాలై పెళ్లై అత్తవారింటికి వెళ్లిపోయింది. తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్లిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్య దరిద్రం దాపరించాయి. ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం